హలో ఫ్రెండ్స్, అందరికీ నేను మా ఫ్రెండ్స్ అయితే కలిసి లక్షడిపేట నుండి పూరి జగన్నాథ్కి అయితే బయలుదేరాము. మా ప్రవీణ్ బ్రో అయితే చూడండి లగేజ్ని క్యారల్ పైన సెట్ చేస్తున్నాడు. సో లగేజ్ సెట్ చేసుకొని మేమైతే అక్కడ నుంచి బయలుదేరాము. సో దారిలో అయితే మంచి వ్యూ పాయింట్ దగ్గర ఆగి ఫోటోలు వీడియోలు అయితే తీసుకున్నాము. ఇదైతే ఛత్తీస్గఢ్ ఏరియా. చూడండి, మీరు ఇక్కడ చూడొచ్చు, చాలా ఎత్తైన ప్రదేశంలో ఉన్నాం మేమైతే. గుట్టలు చూడండి. సో మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం అక్కడ నుండి అయితే. ఇక మా వాళ్ళు అయితే ఛాయ్ తాగుదామంటే ఛాయ్ దగ్గర ఆగి అక్కడైతే అందరం ఛాయ్ తాగాము. మలాయ్ ఛాయ్ ఎట్లుంటుందో అనుకున్నాము, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ విలేజ్ అయితే చందన్పూర్ అంట. మలాయ్ ఛాయ్ సూపర్ బాగుంది. సో మేమైతే ఛాయ్ తాగి అక్కడ నుంచి అయితే బయలుదేరాము. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనమైతే పూరి జగన్నాథ్కి దగ్గరలో ఉన్నాము. మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, అక్కడ కనిపిస్తుంది కమాన్, అదైతే పూరి ఎంట్రీ కమాన్. కమాన్ బ్యాక్ సైడ్ మనకైతే జగన్నాథ్ టెంపుల్ అయితే కనబడుతుంది. చూడొచ్చు మీరు ఇక్కడ. సో ఫ్రెండ్స్, మనమైతే పూరికి చేరుకున్నాము. రాగానే రూమ్స్ కోసం చూసి రూమ్ అయితే తీసుకొని ఫ్రెష్ అప్ అయినాము. చూడండి, నేను మా ఫ్రెండ్స్ అయితే రూమ్ కోసం చూస్తున్నాము. ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్కి వెళ్దాం అనేసరికి వర్షం అయితే పడుతుంది. సో తగ్గిన తర్వాత అయితే మేము టెంపుల్కి వెళ్ళాము. ఫ్రెండ్స్, ఇదైతే నాకు మా ఫ్రెండ్స్కి చాలా హ్యాపీ మూమెంట్. సో మేమైతే దర్శనానికని లైన్లో నిలబడ్డాము. సో ఫోన్స్ అయితే అలో లేవు, ఎప్పటికీ లాకర్ ఉంటుంది, లాకర్లో పెట్టుకోవాలి. మాకైతే దర్శనానికి 9:30కి వెళ్తే 10:30, 11 అట్లా అయింది నైట్. సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది. దర్శనమైన అనంతరము తిరిగి అయితే రూమ్కి వెళ్ళిపోతున్నాం మేమైతే. సో మార్నింగ్ ఫ్రెష్ అప్ అయి మళ్ళీ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. నైట్ అయితే దర్శనం చేసుకున్నాము. ఇప్పుడు మార్నింగ్ వెళ్ళి అక్కడ వైబ్స్ ఎలా ఉంటుందో చూడడానికి వెళ్ళాము. అలాగే ఫొటోస్ వీడియోస్ తీసుకొని చాలా ఎంజాయ్ చేసాము అక్కడైతే. అక్కడ ఉన్న భక్తులతోనే అయితే కానీ ఆ మూమెంట్ వేరే ఉండే. సో చూడండి మీరు. यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत। जय जगन्नाथ, जय जगन्नाथ, जय जगन्नाथ, जय जगन्नाथ, जय जगन्नाथ, जय बैरागे, जय श्री जगन्नाथ, जय श्री जगन्नाथ, जय जगन्नाथ. ఈ యొక్క భక్త బృందంతో కలిసి నేను మా ఫ్రెండ్స్ అయితే చాలా ఎంజాయ్ చేశాము ఆ యొక్క జగన్నాథుని సన్నిధిలో. ఇంకా ఈ గుడి పైన ఉన్న జెండాను ప్రతిరోజు చేంజ్ చేయడము, గుడి నీడ నేలపైన పడకపోవడము, గుడి పైన ఉన్న జెండా గాలికి ఆపోజిట్ దిశలో ఎగరడము ఇక్కడ ఈ గుడికున్న ప్రత్యేకత, ప్రాముఖ్యత అని చెప్పవచ్చు. వీళ్ళు ఇక్కడైతే జూలైలో జరగబోయే రథయాత్రకి రథాన్ని తయారు చేస్తున్నారు. సో వరల్డ్ బిగ్గెస్ట్ రథయాత్ర ఇదైతే. రథానికి ఉపయోగపడే కట్టెలు చూడండి. సో ఫ్రెండ్స్, దర్శనమైన తర్వాత అక్కడ నుంచి అయితే మేము రిటర్న్ బ్యాక్ అయ్యాము. మీరు పూరి జగన్నాథ్ వచ్చారా? వస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. జై జగన్నాథ్.